మాజీ ప్రెసిడెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అది కట్ చేయడానికంటే ప్రెసిడెంట్ గారు చెప్పాలి, మధ్య ప్రెసిడెంట్ చెప్తే కానీ క్లీన్గా రోడ్డు మీద ఉంది 10 ఫీట్ల ముందరకు వచ్చేస్తుంది. నోబడీ బాదర్స్. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ వేరింగ్ అన్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. ఒకటి, అన్ని కాలనీలలో మినిమం 1 అవర్ రావాలి, 1.5 అవర్, ఇంకా హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉంటుంది అక్కడక్కడ. కాబట్టి గంటకు నీళ్లు మన వాటర్ వర్క్స్ నియమం ప్రకారం 1 అవర్ విధిగా రావాలి అందరి ఇళ్లలో. మరి 5 నిమిషాలు 10 నిమిషాలు రావడానికి వీలేదు. కాబట్టి అది ఎక్కడున్నా కూడా చెప్పండి, అది తప్పకుండా దాన్ని రెక్టిఫై చేస్తాం. తప్పకుండా 1 గంట నుంచి గంటన్నర ప్రతి కాలనీలో నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి దగ్గర కూడా. మీరు కూర్చోండి. इधर मुस्तफा जी, ये लो. I am Dr. Mustafa sir. Namaste. Dr. Kishore, Suresh classmate. I am president of Medipatnam LIC colony. Since 5 years we are trying for extension of Sevraj line to be extended. Previously 8 inches. Now it is all colonies builders are there. So many apartments have come up. So there is small distance where every time there is a drainage problem. So I request that Sevraj people to already I have given so many times, sir. Since 5 years I am saying. Since 5 years, 6 years, 10 years I am saying. And the light and water also very 1 hour only. 1 hour they are opening. I am the this thing. They are asking to me. LIC colony, Medipatnam. And police patrolling also should be there. Thank you very much, sir. Last ku all officers దయచేసి మీ ఇష్యూస్ మీద ఈ మనం గవర్నమెంట్ తరఫున ఏం చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆఫీసర్స్ నోట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ షార్ట్గా చెప్పాల్సినటువంటి 2-3 అంశాలు షార్ట్గా చెప్పండి, అర్థమవుతుంది అందరికీ. నీ గురించి అంటే జనరల్గా అందరి గురించి. నమస్కారం సార్, నేను సయ్యద్ షాకీర్, అయోధ్యానగర్ కాలనీ ప్రెసిడెంట్. సార్, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీ దృష్టికి తీసుకోవాలి. మా కాలనీ సార్ చాలా పాత కాలనీ, అక్కడంతా లేడీ హాస్టల్స్ చాలా వరకు ఉన్నాయి. అక్కడ ఎట్లాంటి సీసీటీవీ కెమెరాస్ పెట్టడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఆ మెయింటైన్ గురించి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏదో కలెక్షన్స్కి వెళ్తే ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు, అదైతే మ్యాండేటరీ అంటున్నారు. పోలీస్ ఎప్పుడు కేసు జరిగినా ఆ సీసీటీవీ కెమెరాస్ మీద డిపెండ్ అవుతున్నారు. మా కాలనీకి అయితే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది లేదు సార్. లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాను. ఒక చిన్న ప్లేస్ ఉంది, అక్కడ ఒక సీనియర్ సిటిజన్ హౌస్ కట్టించి, లేదంటే ఒక కమ్యూనిటీ హాల్ ఒక ప్లేస్ ఉంది సార్, ఒక గ్రౌండ్ ఉంది, కాలనీకి సంబంధించిన గ్రౌండ్. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కొడితే మాకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అయితే ఉంది, కాలనీ మెయింటైన్ చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఏదో మీరు దయచేసి ఒక ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఏమైనా చేయగలిగితే, ఎందుకంటే జిఎస్ఎంసీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి చాలా వరకు అసలు ఏం జరగడం లేదు సార్. ఫండ్స్ లేవంటారు, ఇది లేవంటారు, అది లేవంటారు. మీరు దయచేసి ఆ ఒక్క హెల్ప్ చేసి పెడితే, అక్కడంతా కాస్మోపాలిటన్ నేచర్ ఉంటుంది సార్. అక్కడంతా లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి, మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది. అంతా కలిసిమెలిసి అంతా బాగుంటారు అక్కడ. మీరు ఈ హెల్ప్ చేసి పెడితే, ఎందుకంటే అప్రోచ్ కావడానికి చాలా ట్రై చేశాను సార్ నేను. కొంచెం ఈ ఒక్క హెల్ప్ చేస్తే మా కాలనీకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. కాలనీ మెయింటెనెన్స్ చేయడానికి గార్బేజ్ గురించి దాని గురించి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒక మల్లి అనేది కానీ ఏమి లేదు సార్. ఏదో సార్ మీరు మీ ఒక ఓపెన్ ప్లేస్ ఉంది, మీరు దయచేసి ఏమైనా మీకు అనుభవం లేక మాట్లాడుతున్నారు. నేను ఇన్ని కాలం ఎక్కడ కూడా కమ్యూనిటీ వాళ్ళ ద్వారా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రాదు. కనీసం మెయింటైన్ అయితే గొప్ప. కాబట్టి కమ్యూనిటీ వాళ్ళు నడుపుతున్నారు, తెలుసు ఆ కష్టమేందో. మీకు ఆ విషయం తెలియదు. సోర్స్ ఆఫ్ కమ్యూనిటీ వాళ్ళు కావాలని అడుగు, తప్పలేదు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనకు అంటున్నా. కాదు తప్పది. అరే రామ మళ్ళీదంటే నువ్వు పాయింట్ అర్థం చేసుకుంటే అడుగు కమ్యూనిటీ వాళ్ళు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనొద్దు, ఎందుకంటే అది ఫీజిబిలిటీ కాదు. మీ ఇన్కమ్ రాదు మీకు, దాని మీద ఉల్టే ఖర్చు పెట్టాలి, ఇంకా కరెంటు బిల్ కట్టాలి, ఇదంతా చేయాల్సి ఉంటుంది. అదే అంటున్నా. మీరు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. నువ్వు కూర్చో. సరే సార్.
సరే సరే కూర్చో. నా పేరు సికే శాస్త్రి. ఈ నవోదయ కాలనీకి ఎక్స్ సెక్రటరీగా బహుకాలంగా పనిచేసినటువంటి వాడికి సత్యనారాయణ గారికి వారు వస్తుంది. అలా ఈ కాలనీ చాలా వృద్ధిలోకి వస్తుంది. ఎన్నో అపార్ట్మెంట్స్ ఎంతో విధంగా పెరిగిపోయింది. గత 4 సంవత్సరాల నుంచి మన మున్సిపాలిటీ మా కన్నెత్తి చూడటం లేదు మా వైపు. పక్కనే కాలనీల వరకునేమో సిఆర్పిఎం అని లేటెస్ట్ డిజైన్ రోడ్స్ బాగా వేస్తున్నారు. బాగా సంతోషం. మేము అవి చూసి మేము ఎప్పుడు కూడా మేము అందాక వెళ్ళి వస్తుంటాం అంతే. మా కాలనీకి మాత్రం ఏమీ రావు. ఎప్పుడో పూర్వకాలం 1970లో వేసినటువంటి ఏ పైప్ లైన్లు వాటర్ సైజెస్ ఉన్నాయో అవే ఉన్నాయి. ఎన్నో అపార్ట్మెంట్స్ ఒక 10 టైమ్స్ ఇక్కడ పాపులేషన్ పెరిగింది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు మనకి ఈ ఫ్లవర్ మార్కెట్ కానీ కూరగాయల మార్కెట్ కానీ లేదు. అప్పుడు ఓపెన్ ల్యాండ్ ఉండేది. ఆ కూరగాయల మార్కెట్ కానీ మీరు చూస్తూనే ఉంటారు. పూలు బండ్ల కొద్ది పూలు కుళ్ళిపోయిన ఆకులు కానీ ఇవన్నీ కానీ అన్నీ అక్కడే పడేస్తారు. ఆ పక్కన ఉన్నటువంటి వరుసలు ఉన్నటువంటి వాళ్ళకే కాదు మాకే కాదు చాలా అనారోగ్యమైన పరిస్థితి ఉంది. దాన్ని ఏ రోజు కాదు తీయడం అనేటువంటిది లేదు. మేము ఒక్కటే విన్నవిస్తున్నాం. ఒక అసోసియేషన్ అనేటువంటి ఉంది. మాతో మాట్లాడండి. మేము మీ ఇంటికి మాటికి రమ్మంటే కష్టం అవుతుంది. మీరు ఒక మీటింగ్ పెట్టండి. మా సమస్యలన్నీ మీకు చెప్తాం. మీకు సులభం అవుతుంది. మీ అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుంది. మేము ఎవరు కూడా ఇక్కడ పన్నులు ఎగరేసిన వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎంత పన్ను అడిగితే అంత పన్ను ఇస్తున్నాం. మీ ధర్మం ఏంటి? మీరు మాకు సేవ చేయాలి, మేము మీకు పన్ను కట్టాలి. దయచేసి ఇది మాత్రం మీరు వారికి గుర్తు చేయండి. సర్వల్ బాబు సమస్య కొద్దిగా చెప్పండి. సార్ నమస్కారం సార్. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మేము చాలా దుర్భరమైన జీవితాన్ని సిటీలో గడుపుతున్నాం సార్. ఏంటంటే నాలానగర్ నుంచి మా వీధికి మార్కెట్కి వెళ్ళే రోడ్డు సార్. ప్రతి చోట షవర్మా బిర్యానీ సెంటర్లు పెట్టి షాపులు మొత్తం వచ్చి వాళ్ళు ఎలా విజిలెన్స్ వాళ్ళు ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నారో వాళ్ళకి పార్కింగ్ ఉండదు. రోడ్ల మీద పార్కింగ్. ఆఖరికి పిల్లలకి తీసుకెళ్లాలన్నా రోడ్డు మీదకి తీసుకెళ్లాలన్నా ఎంతో అసలు మొత్తం పార్కింగే సార్. పోలీసు వాళ్ళు పట్టించుకోరు. ట్రాఫిక్ వాళ్ళని కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టించుకోరు. అసలు మా వీధిలో నుంచి బయటికి రావడానికి మాకు దారే లేదు సార్. దగ్గర దగ్గర 175 ఇళ్ళు ఉన్నాయి సార్ ఆ ఏరియాలో. మా వీధిలో నుంచి మా రోడ్డు పైకి వెళ్ళడానికి మాకు దారి లేదు. మొత్తం బారికేడ్లు కట్టేసి షవర్మాలకి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప జీవించే వాళ్ళకి మటుకు ఇవ్వలేదు. మరీ దుర్భరం సార్. ఆ కాలనీ వాళ్ళు చెత్త అలాగే ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ వాళ్ళు మాది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి సార్. ఆ చెట్లు ప్రతిరోజు ఎప్పుడు కూలుతాయి అనేది మాకే తెలియదు. అలా ఉన్నాయి. వాళ్ళ కంప్లైంట్ చేస్తే మొత్తం లైన్ అంతా ఆపాలి అని అంటారు. అక్కడి నుంచి కనెక్షన్ తీసుకోవాలి, ఇక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి, 3-4 పర్మిషన్ తీసుకోవాలి. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సార్. నాకు 2 days టైం దొరుకుతుంది. అసోసియేషన్ మెయింటైన్ చేసుకోవడానికి సరిపోతుంది. వీళ్ళందరినీ మా గొడవలే మాకు చాలా ఉంటాయి. ఈ గొడవలు చూడడానికి అసలు టైమే ఉండట్లేదు సార్. మాకు ఆ రోడ్డు మీదకి అదొక్కటి సార్. ఎంత అంటే మొత్తం పార్కింగ్ రోడ్డు మీదే ఉంటుంది సార్. ప్రతిరోజు రోడ్డు మీదకి వెళ్తే ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది మాకు. అస్సలు బారికేడ్లు రోడ్డుకి అడ్డంగా పెట్టేశారు సార్. మా రోడ్డుకి అడ్డంగా మాకు బయటికి పోవడానికే దావలేదు. షవర్మా ఓ పక్క ఒకటే వాసన పొగ అక్కడ ఉంటే సార్ దగ్గర దగ్గర 2 వే రోడ్డు పై నుంచి ఒక వే పార్కింగ్ కాకుండా 2 వే. అదే సార్ మా ప్రాబ్లం. అది మా కాలనీ పార్క్ ఉంది సార్. మేము మెయింటైన్ చేయలేక మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి సబ్మిట్ చేసేసాం సార్. మా బిల్లులు రావట్లేదు, మాకు సరైన పద్ధతి లేదు. అన్ని కానక చెట్లు పెట్టారు సార్. పిల్లవాళ్ళకి మా దగ్గర మా కాలనీలో దగ్గర దగ్గర 25 మంది పిల్లలు ఉన్నారు సార్. మేము పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అనేది లేదు సార్. అందుకే నా కొడుకు వచ్చాడు సార్. ప్లే గ్రౌండ్ కావాలి, నేను సార్ని అడుగుతానని. అందుకు అదొక రిక్వెస్ట్ సార్. ఉంది సార్, ఆ పార్క్ ఉంది సార్. ఆ పార్క్ని ఇప్పుడు కానిగవనం చేశారు సార్. ప్లే గ్రౌండ్ కావాలి మాకు సార్. పార్క్ వద్దు సార్. అసలు చెట్లన్నీ ఎంత ఉన్నాయంటే సార్ దగ్గర దగ్గర 20 ఏళ్ల క్రితం నాటినవి చాలా పెద్దగా ఉన్నాయి సార్.
అవి ఎప్పుడు కూలుతాయో కూడా తెలియదు సార్. మేము రిక్వెస్ట్ పెడితే ఎలక్ట్రిసిటీ వాళ్ళు 3 దానికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలని ఒకటి అంటున్నారు సార్. అక్కడైతే ప్లేస్ ఉంది సార్, 2 పార్కులు ఉన్నాయి సార్ మాకు. ఒక చిన్న పార్క్ ఉంది, పెద్ద పార్క్ ఒకటి ఉంది సార్. మీరు దయదలిచి పిల్లవాళ్ళందరికీ 25 భావిభావిత పౌరులు వాళ్ళకి ఏదైనా ఒక మంచి ప్లే గ్రౌండ్ ఇస్తే చాలా ఉంటుంది సార్. మాకు ఆ పార్కింగ్ ఇష్యూ, రోడ్డు మీదకి వెళ్ళడానికి ఒక దారి సార్, ఆ చుట్టూన పార్కింగ్లు పెడుతున్నారు, ప్రతిరోజు ఓనర్లతో గొడవ. సరే సార్, ఇది నా ప్రాబ్లమ్స్. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నేను విశ్వనాథ్ శారదానగర్ నుంచి వచ్చిన పేరు విశ్వనాథరావు. నేను ఐ వాంట్ గివ్ సమ్ 2 రిప్రజెంటేషన్స్, వన్ ఫర్ వాటర్ అండ్ వన్ ఫర్ traffic. And another thing also, we are having so many problems on the, not problems, we already submitted some compound wall construction, park construction, everything on in the area of domain, in the office, GHM's office. But you please tell me. Sir, we are requesting, సార్ మా కాలనీలో వచ్చేసి లారీలు, బస్సులు, ట్రక్కులు తిరుగుతుంటాయి 24 hours. మాది రెసిడెన్షియల్ కాలనీ. ఈ కాలనీలో ఇటువంటి వెహికల్స్ రావడం వల్ల మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది. మట్టి, ధూము, సౌండ్ ఇద్దరు 2 ముసులు వాడలేదు. కాబట్టి వి రిక్వెస్టెడ్ డీసీపీ వెస్ట్ టు కన్స్ట్రక్ట్ బ్యారికేడ్స్ and he has agreed for that, and he wrote a letter, personal letter to DMC to construct the barricades. But twice he wrote the letter, Mr. Ranganathan Garu, who is now the JCP, but no action has been taken, in spite of a persuasion also. That time frame. Tarvata vachesi all the road users here, more park development. Ma colony lo oka park undi, place we have additional space also for development. We have been requesting even since 2014. We submitted, requested for further development of park, but no action has been taken. The waste, unused land is being misused by illegal people, and it's causing inconvenience to the neighbors and other people. So park develop cheyali. Community wall ఒకటి ఇనిపోయింది 2 years back. అది ఒక ఇంట్లో పడి వాళ్ళకి చాలా ఇన్కన్వీనియంట్ అయింది. ఇంతవరకు దాన్ని డ్యామేజ్ రిపేర్ చేయలేదు. వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్ తర్వాత అండి మెయిన్ రీజన్ అండి, ఇక్కడ నుంచి ఈ కాలనీ వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా నోబడీ వుడ్ గో వితౌట్ బ్రేకింగ్ ద రూల్స్. ఎవ్రీబడి వుడ్ బ్రేక్ ది ట్రాఫిక్ రూల్స్. వై దిస్ షుడ్ హ్యాపెన్? Why this should happen? Proper designing of road should be there. And I requested the traffic police last time that they should remove the barricades. Sir, ikkada mandi mundara, mandi దగ్గర ఇన్ గేట్ అవుట్ గేట్ లేదు సార్. అది మాత్రం నేను రిక్వెస్ట్ చేయలేదు, అది మీరే పెద్దవాళ్ళు చెప్పాలి. ఫ్లవర్ మార్కెట్ ముందర, బండి ముందర ఇన్ మార్కెట్ ఇన్ గేట్ అవుట్ గేట్ లేని వల్ల ట్రాఫిక్ జామ్స్ అయిపోతున్నాయి. మీరు వెళ్ళినా కూడా రోడ్లో పోలీసు లేకుండా విత్ హాఫ్ అన్ అవర్ వెళ్ళారు. ఓన్లీ 1/4 kilometer ఎవ్రీ డే, ఎవ్రీ టైం 1/4 kilometerకి హాఫ్ అన్ అవర్ అవుతే హౌ థింగ్స్ విల్ హ్యాపెన్? ఇది ఒక్కరోజు కూడా ఇంప్రూవ్ చేయలేమా? అదే విఐపీ వస్తున్నారంటే పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇమీడియట్లీ రిమూవ్ చేస్తారు. యూటర్న్స్ పెడతారు, యూటర్న్స్ చుట్టూ వెండర్స్ ఉంటారు. అండ్ వెండర్స్ ఆక్యుపై, ఎవ్రీ యూజర్ విల్ హ్యావ్ ది ప్రాబ్లమ్. వెండర్స్ విల్ ఆక్యుపై హాఫ్ ఆఫ్ ద రోడ్. పక్కన ఉంది కదా, కార్నర్లో ఉండొచ్చు కదా, ఉండరు. మరి పోలీస్ వాళ్ళు అందరూ వెళ్తూనే ఉంటారు, ఒక్కరు అడగరు. ద యూజర్స్ ఆర్ ది సఫరర్స్. వై దిస్ షుడ్ హ్యాపెన్? హౌ లాంగ్ ఇట్ షుడ్ హ్యాపెన్? This should be taken care, and you should kindly guide and advise the people to do things in a better way. Thank you. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గారు, ఒకే విషయము, ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఇమీడియట్ యాక్షన్ కావాలి. ఇమీడియట్ యాక్షన్ గురించి నేను ఒక సలహా ఇస్తాను. మన కన్సర్న్ పోలీస్ ఆఫీసర్, మాకు 8 ఎంట్రన్స్ ఉన్నాయి ఒక్క కాలనీ. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలనీ ఇన్ ట్విన్ సిటీస్. శారదానగర్ ఇస్ వన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ 90% రిటైర్డ్ పీపుల్ అబౌవ్ 75 years. సో మాకు వాకింగ్ ప్లేస్ సరిగా లేదు, కుక్కల బెడద. 8 ఓపెనింగ్స్ ఉన్నాయి రోడ్స్, అంటే లారీలు ఎవ్రీథింగ్ అక్కడ నుండే వస్తాయి. అది గిట్ట క్లోజ్ చేస్తే, మాకు ఒకటే మార్గం పెట్టి 2 మార్గాలు పెడితే మాకు కుక్కల బెడద ఉండదు, చైన్స్ మ్యాచింగ్ ఉండదు, దొంగతనాలు ఉండవు, ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
అవన్నీ స్టాప్ కావాలంటే ఓన్లీ వన్ వే. కైండ్లీ టేక్ ఇమీడియట్ యాక్షన్ సార్. కోవిడ్లో మన పోలీస్ స్టేషన్ నుండి సర్కిల్ గారు వచ్చి క్లోజ్ చేశారు. ఎంత పీస్ఫుల్గా ఉండే అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలనీ అనుకున్నాం మేము అప్పుడు. బట్ వేరేస్ నౌ ఇట్ ఈస్ సేమ్ థింగ్. ఎవ్రీవేర్ ప్రాబ్లమ్, ఎవ్రీవేర్ సమ్ క్యాంటీన్, సంథింగ్ గోయింగ్ ఆన్. సో దయచేసి ఇది ఇప్పుడే మీరు ఇన్స్ట్రక్షన్ చేస్తే పోలీస్ వాళ్ళకు 75% మా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. థ్యాంక్ యూ. అది కాంతినగర్ కాలనీ సార్, మేదిపట్నం. మాది 45 years అయింది సార్ మా కాలనీ ఫామ్ అయ్యి. డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్, హలో డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్ అప్గ్రేడేషన్కి 6 years నుంచి ట్రై చేస్తున్నాం సార్. వాళ్ళు ఇంకా చేయలేదు దానికి. మినిస్టర్ గారికి స్వాగతం, కరుణ గారికి సభకి నమస్కారం, వేదిక నుంచి పెద్దలందరికీ నమస్కారం. సార్, నా పేరు అప్పారావు అండి. నేతాజీ నగర్ కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ, నేను జనరల్ సెక్రటరీని. మాకు 2 సమస్యలు ఉన్నాయి సార్. మా కాలనీకి రింగ్ రోడ్డుకి ఎబటింగ్గా ఒక 10 ఎకరాల స్థలంలో ఓనర్కి మన హౌసింగ్ సొసైటీ సభ్యులకి వివాదం ఉంది, కోర్టులో కేసు ఉంది. ఈ లోపల వారు ఏం చేశారంటే ఓనరు కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. దాంట్లో కన్స్ట్రక్షన్ మెటీరియల్, హెవీ లోడ్స్ ఆఫ్ శాండ్, సిమెంట్, ఈ కంకర మొత్తం అంతా వచ్చి ఆ ఏరియా అందరికీ కూడా మాకు సేఫ్టీ ప్రాబ్లమ్స్, వెల్త్ హజార్డ్స్ 2 జరుగుతున్నాయి. తమరికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్. దానివల్ల మాకు ఏంటంటే మెయిన్ హెల్త్ హజార్డ్, డస్ట్ ప్రాబ్లము, సేఫ్టీ, పిల్లలకి సేఫ్టీ లేదు, ఎవరికి లేడీస్ సేఫ్టీ లేదు సార్. రెండో సమస్య, అది ప్రధాన సమస్య. రెండో సమస్య వాటర్ వర్క్స్ మేనేజర్. ఇది జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాము. బట్ ఇన్ వెయిన్, ఎక్కడా ఏమి యాక్షన్ జరగట్లేదు. దయచేసి దాని మీద దృష్టి పెడితే మాకు సంతోషం. తర్వాత రెండోది హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వారికి మా విన్నపం ఏంటంటే, నాది నేతాజీ నగర్ కాలంలో మీరు గంటే ఇవ్వండి, ప్రెషర్ ఇవ్వండి ప్లీజ్. తర్వాత రెండో సమస్య మాది, ఇప్పుడు వేరే వారు చెప్పినట్టుగా కూడా కాలనీ 20 సంవత్సరాల క్రితం కాలనీకి ఇప్పటికి పెరిగింది. ఆ ఉన్న లైన్, డ్రైనేజ్ లైన్, ఇట్ ఈజ్ అనారబుల్ టు అబ్జార్బ్ ద ప్రజెంట్ లోడ్. సో దయచేసి దాన్ని అప్గ్రేడ్ చేయమని మా విన్నపం అండి. థ్యాంక్ యూ సార్. నా పేరు వెంకటకొండన్న, ఫ్రమ్ ఉషోదయ కాలనీ స్పీకింగ్ సార్. మా ఉషోదయ కాలనీ మీరు చెప్పిన 4 ఎంట్రన్స్ ఉన్నాయి సార్. there is no safety issue. 4 entrances from to the colony, and all traffic from the Poola market to vegetable market is passing through our colony. Recently they have put cement roads also, half of that one already damaging stage coaches sir. So we wanted to put some barricade and give a representation to the municipal commission also, that Karnataka also. The second point is sir, drainage problem sir. Our colony is 37 years old. At that time only 80 houses. That's sir. Number of apartments have more than 200 dwelling units have come. Please attend to the drainage. Thank you. Hello. Indian Ministers, Sahab, and the people of the dais. Good evening, everyone. Please, I just want to highlight some of the issues with the electricity department. Street light, there are. Okay, regarding street lights, there are 2 ways of given. One is supplied by the electricity people, and this is another department maintained by the GHMC. Last time what they have done, they have replaced some of the metallic poles with the concrete poles. They have removed the street lights and they left it. And then I have to call the guy from the GHMC, said this is what is happening. He said, no, I don't have any idea. And after that he told me to try to keep somewhere in the place. So I have to keep those 3-4 lights in my house for more than 1-2 months. After that we fix it. Another thing, what happened in my, I was present at that time, so I can catch it. अच्छा, ठीक है. तो
और दूसरा क्या हुआ, दूसरी जगह ऐसे 2 पोल निकाले, मगर वहाँ के जो TDPSL के आदमी थे वो पोल निकाल के लेके चले और लाइट निकाल के चले गए। उसके बाद कॉल कर रहा हूँ मैं कि भाई GHMC को ऐसा हुआ है, तो बोले कि हमारे पास बजट नहीं है, हम अंधेरे में रह रहे थे, 6 महीने हो गए तकरीबन। और दूसरा जो है ना एक प्रॉब्लम, एक हमारी लेन में जो है ना वो एक ड्रेनेज प्रॉब्लम और मिक्सिंग ऑफ सीवेज वाटर एंड ड्रिंकिंग वाटर, हाँ तो मिक्स हो रहा। एंड वी रिप्रेजेंटेड ओम नगर कॉलोनी, हमने आपको मैनेजर को लेटर भी दिया है, वो आके इंस्पेक्शन करे, उसके बाद वो जितने भी वहाँ के एरिया के लोग हैं, दे हैव टू कॉल द टैंकर्स एंड दे हैव टू पे मनी फॉर दैट वन, एंड नो वन इज टेकिंग केयर ऑफ दिस वन। द थर्ड वन इज दैट the road topping was done 10 or 15 years before. So we tried to convince the GHMC people. They came and they just what they did, they surveyed, and after that said it's more than 3 months now, no one is taking care and no one is asking. When we ask something, oh, we have sent it to the higher management for this one. So please try to solve that. This is Om Nagar Colony, sir. Om Nagar Colony. Okay? Okay, okay. आपका नंबर अगर बाद में दिए तो मैं आपको जरूर कर। ओके, थैंक यू वेरी मच फॉर एवरीवन। అదేవిధంగా దత్తాత్రేయ నగర్ కాలనీ, రిప్రజెంటేషన్ ఇచ్చేస్తారు. అదేవిధంగా మన శ్రీరామ్ నగర్ కాలనీ, రైట్, ధన్యవాదాలు. మన ఎవరన్నా ఇంకా మిస్ అయితే మీరందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి, తప్పకుండా దాన్ని ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ మేడం. సత్యనారాయణ నగర్ కాలనీ, విచ్చేసిన పెద్దలు కిషన్ రెడ్డి గారికి, కరుణాకర్ గారికి అందరికీ నమస్కారం అండి. మన కాలనీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే ఈ వెజిటేబుల్ మార్కెట్ కానీ ఫ్లవర్ మార్కెట్ ట్రాఫిక్ అంతా మా కాలనీ నుంచి డైవర్ట్ అవుతుందండి. చాలా అసలు మేము బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు 250 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మా కాలనీలో. దానికి మన ట్రాఫిక్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని వాళ్ళకి డైవర్షన్ చేయడానికి అవకాశం ఉంటే అది మటుకు చూడమని ప్రార్థిస్తున్నానండి. ఇంకొకటి మన కింగ్స్ ప్యాలెస్ అని ఫంక్షన్ హాల్ ఉంది, వాళ్ళు మన కాలనీలోకి డ్రైనేజ్ సిస్టమ్ కలపడానికి ట్రై చేస్తున్నారు. సార్ కూడా రిప్రజెంట్ చేసాం మేము, అది జరగకుండా చూడాలని చూసుకుంటున్నామండి. ఎంతసేపు అని రన్ చేస్తాం తమ్ముడు, అది
మొన్న జేసీబీ కూడా వస్తే మేము కాలనీ వాళ్ళని కూడా అడ్డుకోవడం జరిగిందండి. మళ్ళీ కేరింగ్ హౌస్ కూడా క్లోజ్ చేశాం మేము. అది జరగకుండా చూడాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ సార్. మన ప్రియతమ నాయకులు మన యొక్క మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అంటే అలీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Honorable Minister sir, respected corporation sir, ఇక్కడ వచ్చిన అధికారులందరికీ, సభ్యులందరికీ అందరికీ పేరు పేరు నమస్కారం. డిప్యూటీ కమిషనర్ మేదీపట్నం. ఇక్కడ కొన్ని సమస్యలు సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒకటి పార్క్ సంబంధించిన బిల్స్ గురించి సార్. అది ఎప్పటి నుంచో ఉన్నది. అది అయితే మనం ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చింది కాబట్టి నేను ఇది ప్రాసెస్ చేస్తాను సార్ పైకి. అంటే వాళ్ళు కన్సిడర్ చేస్తే మనం పెంచవచ్చు సార్. ఇది ఒకటి సార్. నెక్స్ట్ మీటింగ్స్ గురించి సార్. ఇంతకుముందు కోవిడ్ కంటే ముందు నేను మీటింగ్స్ కండక్ట్ చేసేది సార్. ఇక్కడ ఇంత మన సత్యనారాయణ సార్ పాత చనిపోయారని చెప్తున్నారు. సార్ ఉన్నప్పుడు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు అందరూ కోవిడ్ వచ్చింది కాబట్టి మీటింగ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా మీటింగ్ చేస్తుంటాం సార్. ప్రతి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఆర్డబ్ల్యూ కృష్ణారెడ్డి గారితో మాట్లాడతాం సార్. తర్వాత ఇలా ఇక్కడ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడతాం. అందరితో మాట్లాడి ఏమైనా ఉంటే సమస్యలు వాళ్ళతో అడుగుతాం సార్. ఏమైనా సరే సార్ ఉంటే చెప్పమని చెప్పేసి సార్. ఇంకోటి సార్, ఎలక్ట్రికల్ లైట్స్ గురించి సార్. సార్ ఇది మన దగ్గర ఎలక్ట్రికల్ లైట్స్ మన ఏఈ ఉన్నాడు సార్ మా దగ్గర. ఆయన కూడా ఇన్ఛార్జ్ మా దగ్గర వేరే చోట సర్కిల్ పనిచేస్తాడు. మా దగ్గర ఇన్ఛార్జ్ ఉన్నాడు సార్. అయితే ఈ సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు నేను చెప్పిన సార్, ఇది లైట్లు వెలుగుతున్నాయి, ఇది బంద్ చేయించాలని చెప్తే అవును ఇది మన ఈఎస్ఎల్ అనే కంపెనీకి ఇచ్చినాం, వాళ్ళతో మాట్లాడి చేయిస్తామని చెప్పింది సార్. అది రెక్టిఫై చేయిస్తాం సార్. ఇంకోటి విజయనగర్ కాలనీ పార్క్ గురించి ఒకటి ఇష్యూ చెప్పింది సార్. అది కోర్టులో కేసు ఉంది. అది దానికి సంబంధించింది వాళ్ళు ఒక బ్లూ షీట్స్ వేస్తే కడితే కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు రాకపోయినా కానీ మేము పోయి అవి షీట్స్ తీసేసినాం సార్. సార్ కూడా తెలుసు, కార్పొరేటర్ సార్కి. ఇంకోటి సార్, ట్రీస్ ప్రూనింగ్ గురించి చెప్పింది సార్. ఇప్పుడు మన పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ 3వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఉన్నాయి సార్. దాంట్లో ఈ ట్రీ ప్రూనింగ్ కూడా ఒక ఐటమ్. ఇవి ఏమేమైతే ఉన్న పనులు అవన్నీ చేయించాం సార్. తర్వాత సార్ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా సార్ మేము అవన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తాం సార్. అది మీరు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాకైతే ఏం అర్థమవుతలేదు, ఎవరేం మాట్లాడుతారు, మైక్ సౌండ్ ఏం అర్థలేదు. చిన్నగా మీరు చూడండి. మేడం నమస్తే, బాగున్నారు? జ్యోతినగర్ 2 గ్రీన్ బెల్ట్స్ ఉన్నాయండి అటు ఇటు జ్యోతినగర్ ఎంట్రన్స్లో. అది 1960లో ఎవరో ఆక్యుపై చేయడానికి వస్తే బాలరెడ్డి గారు ఫెన్సింగ్ వేయించారు 1,40,000 పెట్టి. 1,40,000 ఆయన కాన్స్టిట్యూషన్ డెవలప్ సిడి ఫండ్స్లోంచి వేశారండి. అది 2002లో నాంపల్లి కోర్టులో డిస్మిస్ చేశారండి. తర్వాత మళ్ళీ 2014లో 14 లక్షలు ఖర్చు పెట్టి డెవలప్ చేశారు సార్ పార్క్. నా దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉందండి, బండిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. 2014లో నేను 33 సార్లు సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళానండి. 33 times ఐ వెంట్ టు సిటీ సివిల్ కోర్టు. మా లాయర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, అతను అవతల పార్టీ అతను రాను కూడా రాలేదండి. తర్వాత ఆయన చీఫ్ జస్టిస్ కంప్లైంట్ చేస్తానంటే కేసు డిస్మిస్ చేశారండి. ఇప్పుడు 2018లో మళ్ళీ వేశారండి కోర్టులో. అది అప్రూవ్డ్ లేఅవుట్, ఇట్ ఈజ్ మాకు సంబంధం లేదు, అది జిహెచ్ఎంసీ కాలనీ పార్కులు, మేము ఓన్లీ మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళు ప్రాపర్లీ ఇంత పేమెంట్ చేస్తున్నారు. మొన్న మేడం గారు వచ్చారండి పార్క్ చూడటానికి. ఎందుకు వచ్చారని అడిగితే
ఎంఐఎం లెజిస్లేటరు ఆయన ఆఫీస్ పెట్టుకోవడానికి ఈ పార్కులో పెట్టుకుంటాడు. కోర్టు ఆర్డర్ ఉందండి, కోర్టు ఆర్డర్ ఉంది, ఆ మేడంకి ఇచ్చాను కూడా కోర్టు ఆర్డర్. ఏంటండి ఇట్లా ఇట్లా పార్కులో ఆక్యుపై చేస్తారు? ఎంత ధైర్యం అండి! నేను బతుకుండగా చూడటానికి లేదండి, చెప్తున్నాను. నేను బతుకుండగా జ్యోతి నగర్ టచ్ చేయడానికి కూడా లేదండి. మీరు ఎన్నోసార్లు వచ్చారు సార్, మీరు వచ్చారు కూడా, వినాయకుడి గుడిలో పూజ కూడా చేయించుకున్నారు. అది బాలరెడ్డి కాలనీ అండి. మాకు ప్రతి ఒక్కటి గుండెలో బాలరెడ్డి గారు ఉన్నారు. అసలు ఎట్లా చేశారండి? ఎట్లా అడుగుతాడండి ఆయనకి? సార్ ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, 2012-14 వరకు రెసిడెన్షియల్ రొనాల్డ్ రౌస్ గారు ఉన్నారండి, డైనమిక్ ఆఫీసర్. ఆయన ఎవ్రీ 2 months రివ్యూ మీటింగ్ పెట్టి బడ్జెట్ అలొకేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో రివ్యూ చేసి వాళ్ళని పాయింట్ బ్లాంక్ చేసేవాళ్ళండి. నేను 57 లక్షలు వర్క్ చేయించానండి, 57 లక్షలు. అందులో 1,50,000 HMDS, కొంత ఎలక్ట్రిసిటీ, మొత్తం 52 లక్షలు జిహెచ్ఎంసీతో చేయించారు. దాని తర్వాత 2014లో 14 నుంచి ఈ ఫర్గట్ నో అవుద్ది. 2014 కూడా నేను మార్నింగ్ 7:30కి వెళ్ళి రొనాల్డ్ రోజుని కలిశానండి. ఏంటి ఇలా వచ్చారనంటే, నేను చూడటానికి వచ్చానండి అన్నారు. నాకు తెలుసులో నువ్వు ఎందుకు వచ్చావు, ఏదో ఫైల్ ఉంటుంది, ఫైల్ తీసి సంతకం పెట్టించారండి. దట్ ఈస్ ది లాస్ట్. తర్వాత నుంచి అసలు డెవలప్మెంటే లేదు. ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ అంతా నా పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ అండి. మీతో ఇన్ఫ్లుయెన్స్, ఇక్కడ ఈ సార్ ఇన్ఫ్లుయెన్స్, హార్టికల్చర్ డిప్యూటీ శ్రీనివాసరావు ఇన్ఫ్లుయెన్స్, కార్పొరేటర్ గారి ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో నడిపిస్తున్నాను. ఇది కొబాలు చేయడానికి ఎట్లా అవుతుందండి? సిస్టమ్స్ ఉండాలి, ఎప్పుడు వ్యక్తిగతం కాదండి, సిస్టమ్స్ నడుస్తూ ఉండాలి. ఆ సిస్టమ్ నేనున్నా ఎవరున్నా కూడా నడుస్తూ ఉండాలి. మీరు తెలియదు సార్, నేను చెప్తున్నాను. ఆయన సీనియర్ మ్యాన్, ఐ నో ఇట్. సార్ నేను బేగంపేట ఏడీగా చేసినప్పుడు నా దగ్గర పెంచుకొని వచ్చేవాళ్ళండి కార్పొరేటర్లు. సార్ వీళ్ళు షుగర్ కేన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు జనవరిలో అప్లై చేస్తారండి, జూన్ వరకు మీరు మా జిహెచ్ఎంసీ సర్టిఫికేట్ చూస్తారంటే సార్ వాళ్ళు 1000 రూపాయలు అడుగుతున్నారని అనేవాళ్ళు. అంటే నేను చెప్పాను, మీరు రండి అని చెప్పి కార్పొరేటర్ని, వీళ్ళు తెలుసా అని అడిగాను. తెలుస్తారన్నారు. సంతకం పెట్టండి, మీరు అనౌన్స్ చేస్తున్నాను. సంతకం పెట్టండి, వాళ్ళకి లేని అబ్జెక్షన్ మీకు ఎందుకు రిలీజ్ సప్లై అని చెప్పి రాస్తానండి. పవర్ సప్లై రిలీజ్ చేశారు. అదే పాలసీ మిగతా ఎంటైర్ సిటీ ఫాలో అయిందండి. ఎంటైర్ సిటీ హ్యాస్ ఫాలోడ్. వాళ్ళ దగ్గర వాళ్ళకి మళ్ళీ టెంపరీ సప్లై ఇస్తారు, అన్నీ ఉంటాయి, డబ్బు ముందే కట్టించుకుంటారు, అంతా ఉంటుంది. ఆఫీసర్ల చేతుల్లోనే ఉందండి, ప్రతిదీ ఆఫీసర్ల చేతుల్లోనే ఉందండి. ఎవ్రీ ఆఫీసర్ హెస్ గట్ పవర్, దే ఆర్ నాట్ ఎక్సైజింగ్ దట్ పవర్. థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ మై అగోని. నమస్తే అండి, నా పేరు కృష్ణారెడ్డి, నవోదయ కాలనీ అండి. అన్ని కాలనీల తరఫున ఇంతకుముందు చంద్రరావు గారు చెప్పినట్టే ఎవ్రీ 3 months ఒక మీటింగ్ జరిగి మినిట్స్ ఆఫ్ మీట్ రాసేవాళ్ళు. 3 months తర్వాత మళ్ళీ రివైజ్డ్, అది ఏం జరిగింది, ఎందుకు జరగట్లేదు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రొసీడ్ అయ్యేవాళ్ళు. ఆ మీటింగ్ అనేది రివ్యూ లేకుండా పోయింది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తే ఎట్లా వెళ్తున్నాయో తెలీదు. ఆ మీటింగ్లు జరిగే అఫిషియల్స్, ఇప్పుడు నా తరఫున ఏంటంటే నాకు అఫిషియల్స్ కొంతమంది తెలుసు కాబట్టి నేను వాళ్ళకి పర్సనల్గా ఫోన్లు చేస్తున్నాను. సార్ కూడా వాటర్ ప్రాబ్లం ఉంటే సార్ వాళ్ళకి చేస్తాను, ఎండి వరకు కూడా మెసేజ్లు పెట్టేస్తాను వాట్సాప్లో. కొంతమందికి రిప్లై ఇస్తాను. కొన్ని కాలనీస్లో అది ఉండదు. ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి ఎవ్రీ అఫిషియల్స్, జిహెచ్ఎంసీ అఫిషియల్స్, హార్టికల్చరు, వాటర్ వర్క్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ మీటింగ్ పెట్టేసి ఆ రివ్యూ జరుగుతుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని రిప్రజెంటేటివ్ ఇస్తారు. అవి 3 months తర్వాత జరిగినాయా లేదా, 3 months కానీ 4 months కానీ జరిగినాయా లేదా మళ్ళీ రివ్యూ చేసుకుంటే ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. అలాంటి జరగట్లేదు. అది జరగాలని మీ తరఫున నేను కోరుకుంటున్నానండి, కాలనీ అన్ని తరఫు నుంచి. మన వాటర్ వర్క్స్ నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ అయినటువంటి ఆనంద్ నాయక్ గారు మాట్లాడవలసింది. వేదిక ఇన్సూరెన్స్ సెంటర్ మినిస్టర్ గారికి, కార్పొరేటర్ కర్ణాటక గారికి, వీరి
వివిధ డిపార్ట్మెంట్ శాఖల నుంచి వచ్చిన ఆఫీసర్లకి అండ్ కాలనీ నుంచి వివిధ కాలనీ నుంచి వచ్చిన పెద్దలందరికీ అండ్ అన్ని మెంబర్స్ అందరికీ నమస్కారం. అంటే ఇప్పుడు వివిధ కాలనీ నుంచి సమస్యలు అయితే చెప్పారు, నోట్ చేసుకున్నాము. వాళ్ళు దానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ నుంచి అయితే వాళ్ళు 1.5 hour వాటర్ సప్లై అడిగారు. అది కొంచెం ఇంప్రూవ్మెంట్ గురించి మేము చర్యలు తీసుకుంటాము. అలాగే ఎల్ఐసి కాలనీ ఎక్స్టెన్షన్ ఆఫ్ సీవర్ లైన్ గురించి అడిగారు. అది కూడా ప్రపోజల్ గురించి మేము సబ్మిట్ చేసుకుంటాము. అండ్ తర్వాత ఇది శారదానగర్ నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయమన్నారు. అది కూడా కొంచెం మేము చూస్తాము. తర్వాత క్రాంతినగర్ కాలనీ నుంచి డ్రైనేజ్ లైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ లైన్స్ చాలా ఓల్డ్ ఉన్నాయి అండ్ చాలా నారో లైన్స్ అంటే చిన్న లైన్స్ ఉన్నాయి. వాళ్ళు కొంచెం అప్గ్రేడ్ చేయమన్నారు. ఎన్హాన్స్మెంట్ వాళ్ళు అడిగారు. అది కూడా మేము కొంచెం పరిశీలన చేస్తాము. మీరు దానికి సంబంధించిన రికమెండేషన్ ఇచ్చింటే ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వండి, ఇచ్చినట్లయితే మేము సార్ సైన్ చేసిన తర్వాత మేము ప్రపోజల్ సబ్మిట్ చేస్తాము. ఇంకొకటి ఉషోదయ కాలనీ నుంచి సేమ్ డ్రైనేజ్ లైన్స్ రీమోడలింగ్ అడిగారు. అది కూడా మేము పరిశీలిస్తాము. తర్వాత ఓం నగర్ కాలనీలో అయితే పొల్యూషన్ వాటర్ సప్లై అన్నారు. అది చెక్ చేపిస్తాము. వీడంత త్వరలో అది రెక్టిఫై చేయిస్తాము. సేమ్ ఊడా కాలనీ ఒకటి వాటర్ పొల్యూషన్ వచ్చింది. ఇవి వివిధ కాలనీ నుంచి వాళ్ళు ఇచ్చింది. ఇది నవోదయ కాలనీ నుంచి ఓకే ఓకే అది రీమోడలింగ్ చేయాలి అని. ఓకే ఓకే సరే నవోదయ కాలనీ నేతాజీ కాలనీ మీరు ఇచ్చారా? ఇవ్వండి సార్, మన సార్కి ఇస్తే మన మినిస్టర్ గారికి ఇస్తే నేనే పోస్ట్ మార్లో ఉంటాను. కదా జీఎం గారు మా జనరల్ మేనేజర్ ఇక్కడ నవోదయ కాలనీలో ఇక్కడే ఉంటారు. ఇక్కడే నియరెస్ట్ మన కాలనీలో ఉంటారు. సరే పర్వాలేదు మీది ఓకే తప్పకుండా. సరే ఓకే థ్యాంక్ యూ. అదేవిధంగా ఎంఆర్ఓ మేడం గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన సభాసదులందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో సమస్యలు చాలా వరకు జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి అయినా కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు ఏవైనా సమస్యలు ఉంటే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. మేము వీఆర్ యాజ్ అ పబ్లిక్ సర్వెంట్ వీఆర్ ఆల్వేస్ 24/7 వీఆర్ అవైలబుల్. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, నేను ఇక్కడున్న సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ అయ్యింది. నాకు ఇక్కడ అయోధ్య నగర్ కాలనీలోనే ఉన్నాను నేను. కాబట్టి ఒకప్పుడు అంటే ఆల్మోస్ట్ 29 years బ్యాక్ ఈ కాలనీస్ అన్నీ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నది నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఏవైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా యాదృచ్ఛికం, అంటే గ్రోత్తో పాటు వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ఇట్. సో అదేవిధంగా మన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దానికి తగ్గట్టుగా మనం సన్నద్ధంగా ఉండాలి. మీరు చెప్పిన విధంగా మీ సమస్యలన్నీ అర్థం చేసుకొని మా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుండి గౌరవ మంత్రివర్యుల సమక్షంలోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇకపోతే మన సీనియర్ సిటిజన్ సార్ మన శాంతారాం గారు జ్యోతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి వారి యొక్క యాంగ్విష్ని వెలిపుచ్చటం జరిగింది. ఏదైతే వారు పార్క్ కోసం ఫైట్ చేస్తున్నారో అదంతా కూడా వాస్తవం. మేము కూడా అంటే మాకు ఒక రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గురించి మేము అంటే ఇలాంటివి ఏదైనా ఉండవచ్చు అన్న ఉద్దేశంతోనే మేము అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతుంది. మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వారెవరూ లేరు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళకు మెసేజ్ కమ్యూనికేట్ చేయటం వల్ల మరుసటి రోజు మా దగ్గరికి రావటం జరిగింది. మేము కూడా అదంతా కూడా స్టేటస్ కో ఆర్డర్స్ అవన్నీ వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఫీజిబిలిటీ కాదు అని మేము రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. సార్ మీరు అనవసరంగా టెన్షన్ పెట్టుకోకండి, వీఆర్ విత్ యూ, సో వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. ఓకే. ఇకపోతే ఇక్కడంతా కూడా సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు. మా దగ్గరికి మోస్ట్లీ
ఎఫ్ఎంసీ సర్టిఫికెట్స్ రావటం జరుగుతుంది. సో అలాంటి విషయంలో కూడా మీకు ఎక్కడైనా డిలే అవుతోంది లేదంటే ప్రాబ్లం అవుతుంది అంటే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ మీ. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ ద ఆఫీస్. ఇవి కాకుండా ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్లు కానివ్వండి, రెసిడెంట్ సర్టిఫికెట్లు కానివ్వండి, పిల్లలకి నీట్ ఎగ్జామ్స్ అని ఇంకా ఇతరత్ర ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పర్పస్ కూడా అన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి అందులో భాగంగా కూడా అప్లికేషన్ల కోసం క్యాస్ట్, రెసిడెన్షియల్, ఇతర ఇన్కమ్ ఇవన్నీ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి. ఒకవేళ అలాంటివి కూడా మీకు ఇమీడియట్గా అంటే ఎమర్జెన్సీ బేసిస్లో కావాలి అంటే అది కూడా మేము వీఆర్ హియర్ టు సపోర్ట్. కాబట్టి దయచేసి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకురండి. మేము వెంటనే స్పందించి మీకు సొల్యూషన్ ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ. క్లాసిఫికేషన్ కావాలండి. అంటే అది వెదర్ ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ జిహెచ్ఎంసి ఆర్ వెదర్ ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ ద గవర్నమెంట్. మీరు నాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, నేను చూస్తాను. అది చూసి దాంట్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అన్నది తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసిన ఆసనా సిఐ గారు మన ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మా దృష్టికి ఒకటి జ్యోతి నగర్ నుంచి, ఎల్ఐసి నగర్ కాలనీ నుంచి ఒక ఇష్యూ, శారదా నగర్ నుంచి ఒక ఇష్యూ, ఇంకోటి కరోల్ బాగ్ నుంచి ఒక ఇష్యూ, 3 ఇష్యూలు ఇచ్చారండి. దాంట్లో శారదా నగర్ ప్లస్ ఎల్ఐసి కాలనీ మాకు సంబంధించిన మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తాయి కాబట్టి వాటిని పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయమన్నారు. అది చేస్తామండి. ఇంకోటి బస్సెస్ మూమెంటు, పార్కింగ్ అంటే పార్కింగ్ ఉంటే తీసేయించగలం కానీ బస్సెస్ మూమెంట్ అంటే స్కూల్ బస్సులు అలాంటివి తిరిగేటప్పుడు మనం దాన్ని అబ్జెక్షన్ చేయడానికి రాదు. జనరల్గా ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఆ మెయిన్ రోడ్కు దగ్గరలో ఉన్న కాలనీ బై లైన్లో 2 వీలర్స్ అట్లాంటివి ఆటో వాళ్ళు తెలుసు కాబట్టి వెళ్తూ ఉంటారు. మనం ఆపడానికి రాదు ఆ టైంకి. కాబట్టి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు 100 డైల్ కాల్ చేస్తే మేము డైరెక్ట్ అప్రోచ్ అవుతామండి. ఆ ప్లేస్ కాలనీని బట్టి అది ఏ లిమిట్స్కి వస్తుంది అనేది 100 డైల్ వాళ్ళు డిసైడ్ చేసి ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తారు. బ్యారికేడ్స్ పెట్టేటప్పుడు ట్రాఫిక్ సార్ ఒక్క నిమిషం. అది ఇదిగోండి, బ్యారికేడ్స్ అనేది 1-2 సార్లు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేసి ట్రాఫిక్ ఇష్యూస్ అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసి పెడతారండి. అది మన ఒకరిద్దరికే ఇబ్బంది కావచ్చు కానీ అక్కడ మెయిన్ రోడ్ ఏంటంటే చాలా ఎమర్జెన్సీ వెహికల్ మూవ్మెంట్ ఉంటాయి. మన ఒక కాలనీ కోసం చూడరు. మన కాలనీ కన్నా ఇంకా 10 కాలనీలకు బెనిఫిట్ సార్. మీరు వేరే విధంగా అనుకోవద్దు. మన ఒక కాలనీ కోసం చూడరు. ఆ బ్యారికేడింగ్ అనేది కానీ ఆ ట్రాఫిక్ అనేది ఒక కాలనీ కోసం చూడరు. ఎంతో మంది మూవ్మెంట్ ఉంటుంది, ఎన్నో కాలనీస్ ఎన్నో ఊర్లకు పోయే వాళ్ళు ఉంటారు, అది చూస్తారు ఫస్ట్. ఇంకోటి మన కాలనీలో ప్రాబ్లం ఉందంటే అది మాకు 100 డైల్ కాల్ చేసినా సరే, మా పోలీస్ స్టేషన్కి చెప్పినా సరే అది మేము రెక్టిఫై చేస్తాం. ఇక ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ అనేది అది సోషల్ అవేర్నెస్ అండి. అవేర్నెస్ మన పిల్లలకు చెప్పుకోవాలి. మన ఇట్లా అసోసియేషన్స్ మాకు ఇప్పుడు ఈ అవకాశం మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను.
రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసేది ఎవరి బాధ్యత అండి? మనం మన పిల్లలకు, మన తమ్మునికి, మన చెల్లికి అందరికి మనం చెప్పుకోవాలా, తెలిసిన వాళ్ళం. అది ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను మా తరఫున, పోలీస్ తరఫున. రాంగ్ రూట్లో డ్రైవింగ్ ఎందుకు చేస్తారండి? ఒక 2 నిమిషాలు లేట్ కావచ్చు, కరెక్ట్ రూట్లో వెళ్ళొచ్చు కదా. రాంగ్ రూట్లో అది మళ్ళీ పోలీస్ పోయినారు అనుకో, మేము రాంగ్ రూట్లో పోయేది మేము ఎప్పుడు పోతాం? ఎమర్జెన్సీ వర్క్లో అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందంటే రాంగ్ రూట్లో పోతే మాది ఫోటో పెట్టి సోషల్ మీడియాలో ఏదేదో కామెంట్స్ చేస్తారు. మాకు మేము పోలీస్ బండి రాంగ్ రూట్లో పోతుందంటే అది మా పర్సనల్ ఇష్యూ ఉండదు. 1 మినిట్ చెప్తున్నాను. మేము పోతున్నామని మా వెనకాల కూడా బండ్లు వస్తాయి రాంగ్ రూట్లో. ఏమనంటే మీరు పోతున్నారు కదా అంటారు. అది ఎంతవరకు కరెక్టు? ఆ అవేర్నెస్ లేకుండా, ఆ మాత్రం లోక జ్ఞానం లేకుండా మనం బతుకుతున్నామంటే మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు రాంగ్ రూట్లో పోతున్నాం అంటే మేము పోయేది మా కోసం పోము రాంగ్ రూట్. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్ పోమండి. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు గంట లేట్ అయినా సరే నిదానంగా వెళ్ళిపోతాం మెయిన్ రోడ్ మీద. మా సర్వీస్లో మేము సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు రాంగ్ రూట్ కంపల్సరీ అప్పుడు పోతాం. మా వెనకాల వచ్చి ఎందుకోసమో ఇట్లా బాబాటే మీరు పోతున్నారు కదా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అలా దునియా అట్లా తయారయ్యింది. దానికి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. నాకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఈ పెద్దలందరినీ కోరేది ఏంటంటే, రాంగ్ రూట్ పోవడం, మైనర్ బండ్లు ఇవ్వడం మైనర్లకి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం, వెనక అంబులెన్స్ వస్తే కూడా అంబులెన్స్ దారి ఎక్కిపోవడం. అంబులెన్స్ పోతుందంటే అంబులెన్స్ వెనకాల కొడతా ఉంటారు వీళ్ళు. అంబులెన్స్ ముందర వాడేదో అంబులెన్స్ దారి ఇచ్చారనుకో, దాని వెనకాల పరిగెడుతూ ఉంటారు. మేము కూడా అంబులెన్స్తో పాటు స్పీడ్ వెళ్తారు. వాడేదో చావు బతుకులో పోతున్నాడు, వీడు కూడా చావు బతుకులోనే పోతున్నట్టు మాట్లాడు. అది కరెక్ట్ కాదండి. మనకు ఉండాలి కొంచెం కామన్ సెన్స్ తోటి. రోడ్డు మీద పోతున్నట్టే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకోవాలి. మన నేను చెప్పకూడదు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద ఆఫీసర్లు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, సార్లు పెద్ద గౌరవనీయులు ఉన్నారు. మనం అక్కడ మాట్లాడవచ్చు. కానీ నాకు ఏంటంటే ఆ రాంగ్ రూటు, ఈ అవేర్నెస్ అది మనకు సంబంధించిన విషయం. మాకేదైనా మా డిపార్ట్మెంట్ సంబంధించింది అంటే 100 కాల్ చేశారంటే మేము జస్ట్ వితిన్ 5 మినిట్స్. ఎందుకంటే మనం ఆసిఫ్ నగర్ పిఎస్ నుంచి రేతిబోల్, మాకు లాస్ట్ పాయింట్ రేతిబోల్, ఆ నుంచి అక్కడ దాకా రావడానికి కూడా మాకు 2-3 మినిట్స్ పట్టదు. మాకు కూడా ట్రాఫిక్ జామ్ అయిందంటే అప్పుడు లేట్ అవుతుంది. కానీ అలా కాకుండా ట్రాఫిక్ ఫ్రీ ఉందంటే మేము రావడానికి ఎంత సమయం అవుతుందండి? ఆ నుంచి 2-2.5 కిలోమీటర్స్, జస్ట్ 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్. కాబట్టి మీరు 100 కాల్ చేయాలి. ఏ ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా, ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా, ఇంకేదైనా న్యూసెన్స్ ఉన్నా కూడా మీరు 100 గుర్తుపెట్టుకోండి. అది ఎవరికే ప్రమాదం జరిగినా, ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ, ఇంకా ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా, ఇంకేదైనా గొడవైనా, పార్కులలో గొడవైనా, ఏదైనా ఇల్లీగల్ బిజినెస్ అంటే ఇల్లీగల్ బిజినెస్ గురించి, అది ఏదైనా ఓపెన్ ఏరియాలో ఇల్లీగల్ బిజినెస్ అంటే చూసిన వాళ్ళు 100 కాల్ చేసి వెళ్ళిపోవచ్చు. మేము రీచ్ అవుతాం, అక్కడ అప్రోచ్ అవుతాం. ఆ మేడం వాళ్ళని అడిగారు ఆ ప్లేస్ ఎవరికి వస్తుంది, బిజినెస్ కాకుండా అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందంటే మేము ఇమీడియట్గా స్పాట్గా రీచ్ అయ్యి మేము కొంతవరకు సాల్వ్ చేయగలం. కూర్చోండి సార్, కూర్చోండి. మీరు 100 కాల్ చేయండి సార్. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మేము అప్రోచ్ అవుతామండి. మా తరఫు నుంచి మేము మ్యాక్సిమం 24 అవర్స్ మేము ఫీల్డ్లోనే ఉంటాము. కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మేము ఫీల్డ్లోనే ఉంటాం. కాల్ చేయడమే ఆలస్యం, మేము వెళ్ళడం మా డ్యూటీ అంతే. ఇక వేరే ఏముండదు మాకు, వేరే అదర్ ప్రాబ్లం ఏమి ఉండదు మాకు. 24 అవర్స్ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి మాకేం లేదు, ప్రాబ్లం లేదంటే మేము ఇంకేదైనా ఉన్నా కూడా మేము రెక్టిఫై చేస్తామని చెప్పండి. వచ్చినాక చివరిలో మా కానిస్టేబుల్ ఉంటాడు, ఫోటో కొడుతుంటారు. అది మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ మిరాజెక్స్ రోడ్ నుంచి పాత ప్రిన్స్ హోటల్ ముందు నుంచి లెఫ్ట్ మా ఏసీపీ ఆఫీస్ ముందు నుంచి ఇక మళ్ళీ అప్రోచింగ్ ఉంది కదండి ముందుకు. సార్ రైట్ ఓపెన్ చేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది.
ఇప్పుడు వీళ్ళు ట్రాఫిక్ ఇప్పుడు ఆ రైట్కి వేయి ఇచ్చారనుకో, మీరు అడిగేది నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. మీరు రైట్కి వేయి ఇవ్వాలి అంటున్నారు, అదేమి ఇష్టమాలు చేయట్లేదు కదా ఎవరు. మేము ఇక రైట్కి వెళ్ళే వాళ్ళని ఉపయోగించుకుంటాం కదా అంటున్నారు. ఒక్క బండి వచ్చినా అక్కడ 100 బండ్లు ఆగాల్సి వస్తుంది, ఒక్క బండి అందుకోసమే దాన్ని పెట్టారు. అది వస్తున్నారంటే నేను అదే చెప్తున్నా కదా, అది మనకు అవేర్నెస్ ఉండాలండి. ఇప్పుడు అది అవేర్నెస్ మనకు ఉండాలి. అది మన పోలీసు వాళ్ళు ఆపారు అంటే మేము ఒక్కరం ఆపం, అది ఇంకోటి కూడా గుర్తించుకోవాలి. అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు, రోడ్డుకి సంబంధించిన రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ముగ్గురు కలిసి డిసైడ్ చేస్తారు. అరే ఇప్పుడు ఆ కాలనీ ఉందా, ఈ ప్రిన్స్ హోటల్ నుంచి ఈ రూట్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి కదా, మరి వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, వాళ్ళ కోసం మరి వే పెట్టాలి కదా, పూర్తిగా క్లోజ్ చేయడానికి రాదు కదా. విఠల్ గారు మనం ఒకసారి ట్రాఫిక్ సంబంధించిన ఆఫీసర్తో మాట్లాడదాం. దాంట్లో ఏం లేదు, మీకు ఏమైనా ఇష్యూ ఉంటే దాన్ని తీసుకొని వీఆర్ రెడీ ఫర్ టు కమ్ విత్ యూ. మనం డీసీపీ టాపిక్ వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మన ముఖ్య అతిథులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులైనటువంటి ఈ కిషన్ రెడ్డి గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులు కరుణాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ఇక్కడ వచ్చినటువంటి వివిధ కాలనీ అసోసియేషన్ సంబంధించినటువంటి గౌరవ పెద్దలు, అందరికీ నమస్కారం. చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీకు అందరూ తెలుసు, కొంత కరోనా కారణంగా మనము ఏ రకమైనటువంటి కాలనీ పెద్దలతో సమావేశాలు పెట్టండి వాస్తవమే. అధికారులు ఇక ముందు రెగ్యులర్గా మన డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో భవిష్యత్తులో తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అనేక రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, పార్కుల విషయం కానీ, కమ్యూనిటీల విషయం కానీ, రోడ్ల విషయం కానీ చాలామంది వ్యక్తం చేయడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి పిటిషన్స్ అన్నీ కూడా నేను సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ ఎండీ గారికి కావచ్చు, లేకపోతే మున్సిపల్ కమిషనర్కి సంబంధించినటువంటి కమిషనర్తో కానీ నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను. మీరందరూ చాలామంది ఆఫీసర్సే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందో మాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు చాలా అనుభవించినటువంటి వాళ్ళు. ఈరోజు మనం చెప్పినటువంటి అంశాలు ఎక్కువగా పొలిటికల్ డిసిషన్స్ అవి. ఇక్కడ మనకు కార్పొరేటర్ లేడు, ఎమ్మెల్యే లేడు. మన ఎంపీ ఎలక్షన్స్లో కూడా మనకు పూర్తిగా ఇక్కడ ఒక 30,000 ఓట్లు మరి మనకు తక్కువగా వచ్చినాయి. ఈ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మనకంటే వేరే పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దాని కారణంగా కొంత మన మాట వినడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ మనము ఓటింగ్తో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మరి అందరి మీద ఉన్నది. అది నా పైన కూడా ఉన్నది. తప్పకుండా మీరు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది. అన్నిటికంటే మించి మీరు అధికారులు, మీరు రెగ్యులర్గా టీవీలు, పేపర్లు చూస్తుంటారు. ఈరోజు వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు జిహెచ్ఎంసీలో పారిశుద్ధ కార్మికులకు ఇంకా జీతాలు ఇవ్వలేదు. ఆ రకమైనటువంటి ఒక క్రైసిస్ ఉన్నది. దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మేము కూడా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. జిహెచ్ఎంసీకి రావాల్సినటువంటి నిధులు కానీ, వాటర్ వర్క్స్ కేటాయించాల్సిన నిధులు కానీ కేటాయించాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క నిధులు లేని కారణంగా ఆఫీసర్స్ కూడా మనం చెప్పినప్పుడు తల ఊపుతారు, పోతారు తప్ప ఆఫీస్కి వెళ్ళిన తర్వాత శాంక్షన్ చేయరు. అది టెండర్ కాదు, శాంక్షన్ అయితే టెండర్ కాదు, టెండర్ అవుతే పని ఎగ్జిక్యూట్ కాదు, ఎగ్జిక్యూట్ అయినటువంటి పనికి
వీళ్ళు పేమెంట్ చేయరు. ఈ రకంగా ఒకదానికి ఒకటి లింక్ ఉంది. ఇక్కడే కాదు, టోటల్ హైదరాబాద్ ఎక్సెప్ట్ హైటెక్ సిటీ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నది వాస్తవంగా. కాబట్టి దీన్ని ఏ రకంగా బయటపడాలో తప్పకుండా అందరం కలిసి ఆలోచన చేస్తాం. తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తాం. డబ్బులుంటే అధికారులతో పనిచేయించడం కష్టం కాదు, గుర్తుపెట్టుకోండి. డబ్బులుంటే అధికారులను ఏదో రకంగా బతికిలాడో భయపెట్టించో పని చేయించుకోవచ్చు. కానీ డబ్బులు లేకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారనేది ప్రధాన సమస్య. ఇక్కడే కాదు, మొత్తం హైదరాబాద్ సిటీ అంతా ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు మరి ఎక్కడికక్కడ పనులు, రోడ్డు పనులు కావచ్చు, డ్రైనేజ్ పనులు కావచ్చు, కలుషితమైనటువంటి నీటి సమస్య కావచ్చు, పార్కుల పునరుద్ధరణ కావచ్చు, పార్కుల మెయింటెనెన్స్ కావచ్చు, కొత్త కమ్యూనిటీ హాల్స్ కట్టడం కావచ్చు. కొత్త కమ్యూనిటీ హాల్స్ కట్టడం పూర్తిగా మానేసింది జిహెచ్ఎంసీ. చాలా రోజులైంది. కొత్త కమ్యూనిటీ హాల్ ఎక్కడ నిర్మాణం చేయడం లేదు. మల్టీపర్పస్ హాల్ అని చెప్పి కొంత అక్కడక్కడ మరి అసెంబ్లీకి 1-2 కడతా ఉన్నారు. అది కూడా ఈ మధ్య ఆగిపోయింది. కాబట్టి తప్పకుండా మీరు చెప్పినటువంటి చాలా మౌలికమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. మాకు రోడ్డు బాగుండాలని కోరుకోవడం తప్పులేదు. మాకు కలుషితమైన నీరు కాకుండా మంచినీరు అడగాలని కోరుకోవడం తప్పులేదు. డిమాండ్ ఏదైతే డ్రైనేజీ సమస్య ఓవర్ఫ్లో అవుతుంది, దాన్ని పరిష్కారం చేయాలని అడగడంలో కూడా తప్పులేదు. ఇది న్యాయమైనటువంటి అంశాలే. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నాను, ఉన్నంతలో మనం ప్రజలకు మేలు చేయడం కోసమే అధికారులము కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి న్యాయమైనటువంటి అంశాలు ఎంత మేరకైతే మన స్థాయిలో మనం చేయడానికి అవకాశం ఉందో ఆ స్థాయిలో న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. నేను దీనికి సంబంధించి నేను కానీ కరుణాకర్ కానీ అవసరమైతే కాలనీ పెద్దలం కానీ తీసుకెళ్ళి ఇటు వాటర్ వర్క్స్ ఎండీ తోటి అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి వ్యక్తిగతంగా వాళ్ళని పిలిపించి మాట్లాడి ఈ సమస్య పరిష్కారం కోసం చేస్తాము. తప్పకుండా కొన్ని మరి పరిష్కారం అయ్యేటువంటి అంశాలు తప్పకుండా పరిష్కారం చేస్తాం. కొన్ని పొలిటికల్ మోటివేటెడ్ ఉంటాయి, కొన్ని రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరి దాని విషయం కూడా సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడి ఆ సమస్యను కూడా ఏ రకంగా పరిష్కారం చేయవచ్చో ఆలోచన చేస్తామని చెప్పి మీ అందరిని కోరుకుంటూ, మరొక దిక్కు వేడి, మనసులో బాధ, పైకి చెమట, వినబడని మైకు, మరి అన్ని రకాలుగా ఈరోజు మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో నేను కరుణాకర్ గారి ఒకటే మంచి మీటింగ్ పెట్టాలి. ఒకరు మాట్లాడితే ఇంకొకరు వినబడకుండా, ఒకరు మాట్లాడుతుంటే ఇంకా 10 మంది మాట్లాడుతుంటే ఇది మీటింగ్ అన్నారు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. వచ్చే మీటింగ్లలో కూడా మనం కొంత ఉన్నత స్థాయి అధికారులు కూడా పిలుద్దాం, లేకపోతే పరిష్కారం కావు. పాపం వీళ్ళ చేతులు వీళ్ళని కూడా లాభం లేదు. వీళ్ళ చేతిలో తక్కువ పరిధి అధికారాల పరిధి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం సిఐ గారిని బట్టి, సిఐ గారు ఏం చేస్తారు, పాపం ల్యాండర్ మట్టుకే ఆయన బాధ్యత. మిగతా అంశాలు వారు మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పారు తప్ప ఆయన చేతిలో ఉండదు. కాబట్టి రానున్న రోజుల్లో మనం డీసీపీ కానీ ఏసీపీ కానీ ట్రాఫిక్ అధికారులను కూడా పిలిచి ఆ విషయాలు కూడా చర్చిద్దాం. నెక్స్ట్ మీటింగ్కు తప్పకుండా దిశలో సంబంధించినటువంటి ఉన్నత అధికారులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో తప్పకుండా పిటిషన్స్ ఇవ్వాలి, ఇచ్చి తప్పకుండా మీరు ఇచ్చినటువంటి పిటిషన్స్ అన్నీ కూడా తీసుకున్నాం. అందులో ఒక్కొక్క పిటిషన్లో మరి రకరకాల విభాగాలకు సంబంధించినటువంటి పనులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి జిరాక్స్ కాపీలు తీసి సంబంధించిన అధికారులకు నా కవరింగ్ లెటర్తో కూడా పంపిస్తాము. అదేవిధంగా మీ కమ్యూనిటీ, మీ అసోసియేషన్ ఏ అడ్రస్ ఉన్నాయో అడ్రస్ కూడా పంపిస్తానని చెప్పి నేను కోరుకుంటూ, మరి నెక్స్ట్ మీటింగ్లో కొద్దిగా జాగ్రత్తగా మరింత పద్ధతితో మరింత పరిష్కారం అయ్యే విధంగా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని చెప్పి కోరుకుంటూ, ఈ లోపల ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను చేయాల్సినటువంటి అన్ని పనులు ఏమాత్రం నా తరఫున లోపం లేకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మనం అందరం కూడా ఇప్పుడు నేషనల్ యాంథమ్తో మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.